ఇరాన్ దేశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన ఒక బలమైన తెలివైన రాజు. ఆ రాజు అక్బర్ మహారాజు కోటలో ఉన్న బీర్బల్ గురించి చాలా కథలు విన్నాడు. అప్పుడు ఇరాన్ రాజు అనుకున్నాడు, ఈ బీర్బల్ తెలివిని ఒకసారి నేను నా కళ్ళతో చూడాలి అని. అందుకే ఒకరోజు ఇరాన్ రాజు దూతని పంపి, బీర్బల్ గారు మా దేశం రండి అని ఆహ్వానించాడు. బీర్బల్ కూడా మరొక 2 నెలల్లో వస్తాను అని సందేశం పంపాడు. 2 నెలలు గడిచాయి. బీర్బల్ ఇరాన్ చేరుకున్నాడు. కానీ ఇరాన్ రాజు బీర్బల్ తెలివి టెస్ట్ చేయాలని ఒక ప్లాన్ వేశాడు. రాజు తనలాగే బట్టలు టోపీ వేసుకొని ఇంకో 5గురిని సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టాడు. అలా మొత్తం 6 రాజులు ఒకేలా కనిపించారు. బీర్బల్ సభలో అడుగు పెట్టగానే జనంతో కిక్కిరిసిపోయింది. అతడు ఒకసారి చూశాడు. 6గురిలో నిజమైన రాజు ఎవరనేది కనుక్కోవాలనేదే టెస్ట్ అని వెంటనే అర్థం చేసుకున్నాడు. చాలాసేపు ఆలోచించాడు. నేరుగా నిజమైన రాజు వద్దకు వెళ్ళి నమస్కరించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నన్నే రాజుని ఎలా గుర్తించావు అని అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో చెప్పాడు, ఏముంది రాజా, మీరు నన్ను చూస్తున్నారు, కానీ ఈ నకిలీ రాజులు మాత్రం మిమ్మల్నే చూస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు. రాజు బీర్బల్ తెలివిని చూసి సంతోషంతో కౌగిలించుకున్నాడు. ప్రజలందరూ గట్టిగా జోహార్లు కొట్టారు. సో దీన్ని బట్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్, నిజమైన తెలివి అనేది మన పరిశీలనలో ఉంటుంది. గమనించి ఆలోచించేవాడే గొప్పవాడు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.